జీటీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ కవితకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదు. రాష్ట్ర కళింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన తంగుడు రామారావు చిన్న కోడలు తంగుడు కవితకు మకర సంక్రాంతి రోజున మానసికమైన వ్యాధి వచ్చింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఆమె భర్త, అత్తమామలు, ఆడపడుచు లీగల్ సలహాలు, సన్నిహితుల సూచనలు అందుకున్న తర్వాతే స్థానిక ఆక్సిజన్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ వైద్యం పూర్తవకుండానే తిరిగి ఆమెను ఇంటికి తీసుకువెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కవిత తల్లిదండ్రులు కవితను స్థానిక మల్లేశ్వరరావు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ఈమె ఏదో విషయంలో విపరీతమైన టార్చర్ కు గురైందని, ఈమెకు మానసిక వ్యాధి నిపుణుని చే వైద్యం చేయించాలని డాక్టర్లు తీర్మానించడంతో ఆమెకు మల్లేశ్వరరావు ఆసుపత్రి నుంచి కృష్ణా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కళింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ఆధ్వర్యంలో జిల్లా కళింగ కోమటి పెద్దలు సోమవారం సాయంత్రం కాశీబుగ్గలోని కృష్ణా ఆసుపత్రికి వెళ్లి కవిత ఆరోగ్యంపై ఆరా తీశారు. అసలు ఏం జరిగిందని చెప్పాలంటూ కవితను అడగగా ఆమె శరీరమంతా వణికిపోతూ నాయకుల వైపు చూసి భయపడుతూ రోదిస్తూ ఏదో చెప్పాలనుకున్నప్పటికీ ఆమెకు నోట మాట రాక ఆగిపోయింది. ఆమె పరిస్థితిని చూసిన సంఘ నాయకులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ కవితకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదని, కవితకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని మూకుమ్మడిగా తీర్మానించారు. కవితకు తంగుడు హరికృష్ణతో వివాహం జరిగి 12 ఏళ్లు అవుతుందని, వారి దాంపత్య జీవితంలో ఒక మానసిక వికలాంగుడు పుట్టాడని, ఆ బిడ్డను తల్లిని విడిచిపెట్టేసి విడాకులు కావాలని కోర్టుకు వెళ్లాడని, నా కుమార్తె జీవితం నిలబెట్టాలని మా రాష్ట్ర సంఘానికి, జిల్లా సంఘానికి సంప్రదించి మా సమస్యను పరిష్కరించాలని కవిత తండ్రి పొట్నూరు లక్ష్మణరావు దరఖాస్తు చేశారని, మేము ఈ విషయాన్ని కవిత భర్త, అత్తమామలకు పిలిచి కవితను కాపురానికి తీసుకువెళ్లాలని గట్టిగా చెప్పామని, అందుకు వారు నిరాకరించడంతో కవిత అత్తవారింట్లో ఉండడమే కరెక్ట్ అని భావించి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే సంఘ పెద్దలందరూ కలిసి కవితను తన అత్తగారింటికి కాశీబుగ్గ దిగబెట్టడానికి వెళ్లామని, కవిత అత్తవారు కవితను ఇంటి లోపలకు రానివ్వకుండా డోర్లు మూసేసి తాళాలు వేసి లోపలే ఉన్నారని, రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం పెద్దలము వచ్చామని తలుపు తీసి కవితను లోపలకు తీసుకువెళ్లాలని మేమంతా గొంతు చించుకొని అరిచినా కవిత అత్తవారు కనీసం స్పందించలేదని, చేసేది లేక కవితను గడపలోనే ఉంచి ఆమె బాగోగులు కవిత తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పి మేమంతా వెనుదిరిగామని, నేటికి కవిత 72 రోజులుగా అత్తవారి ఇంటి బయటే ఉందని, కవిత అత్తమామలు, భర్త, ఆడపడుచు వీరంతా ఎన్నో విధాలుగా ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి కుట్రలు, కుతంత్రాలతో కవిత మానసిక పరిస్థితిని దెబ్బతీశారని, దాంతో ఆమె పిచ్చిదానిగా మారిందని అన్నారు. ప్రస్తుతం కవిత పరిస్థితి చాలా విషమంగా ఉందని, ఆమెకు మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డాక్టర్లు చెప్పారని, ఆమె పూర్తిగా కోలుకున్నాక తదుపరి నిర్ణయాలు కాశీబుగ్గ సంఘం నాయకులతో చర్చించి ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సంఘం అధ్యక్షులతో పాటు రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు, జిల్లా సంఘం అధ్యక్షులు తంగుడు జోగారావు, నరసన్నపేట కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు ఊన్నా పెద్దబాబు, కార్యదర్శి జామి వెంకట్రావు, ఉపాధ్యక్షులు వైశ్యరాజు కేశవరాజు, పిఆర్ఓ పొట్నూరు పృథ్వీ, సోంపేట వైశ్య సంఘం అధ్యక్షులు సానా షణ్ముఖరావు, శ్రీకాకుళం నగర కళింగ కోమటి పెద్దలు ఊన్నా సర్వేశ్వరరావు, వారణాసి కాంతారావు, రాష్ట్ర సంఘం అధికార ప్రతినిధి తంగుడు నాగేశ్వరరావు, కోటబొమ్మాలి కళింగ వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు సకల భక్తుల రామ్కుమార్, తంగుడు కృష్ణస్వామి, రాష్ట్ర సంఘం ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోరాడ వెంకటరమణతో పాటు రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం నాయకులు ఉన్నారు. ఈరోజు కాశీబుగ్గ వాస్తవ్యులు తంగుడు రామారావు గారి కోడలు పొట్నూరు లక్ష్మణరావు గారి అమ్మాయికి వారి కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. 11 సంవత్సరాలు, సుమారు 11-12 సంవత్సరాలైన వివాహమై అమ్మాయికి, కొడుకుకి వచ్చినటువంటి సమస్యలు కారణమైతేనేమి, లేక ఇతరత్ర పరిస్థితులు అయితేనేమి
కొన్ని సమస్యల్లో స్టేట్ నుంచి కళింగ కామెడీ పెద్దలందరూ కూడా ఆ సమస్యలో ఇన్వాల్వ్ అయ్యి జిల్లా అధ్యక్షులు అయితేనేమి, అనేక పట్టణాల అధ్యక్షులు అయితేనేమి, కార్యవర్గాలు అయితేనేమి, రాష్ట్ర సంఘం కార్యవర్గం అయితేనేమి అందరము గతంలో పాల్గొని ఆ అమ్మాయిని సుమారు 3 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నటువంటి ఆ అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. గత 90 రోజుల నుంచి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటూ సడన్గా ఈ సంక్రాంతి 4 రోజుల్లో ఆ అమ్మాయికి ఏ కారణమైతేనేమండి హిస్టీరియా అనేటటువంటి మానసిక వ్యాధి కలిగి ఆ అమ్మాయి ఈరోజు గత 4 రోజుల నుంచి హాస్పిటల్స్లో ఉంది. ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వలన ఆ అమ్మాయిని పరామర్శించడం కోసం ఈరోజు ఈ జిల్లాలో ఉండే పెద్దలందరం రాష్ట్రంగా అధ్యక్షుడు నేను, జిల్లా అధ్యక్షుడు జోగారావు గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు గారు, అనేక సంఘాల పెద్దలు అందరూ కూడా, నర్సంపేట సంఘ అధ్యక్షుడు మొన్న వెంకటేశ్వరరావు గారు, మేమందరం కూడా వచ్చి ఈ సంవత్సరంలో అమ్మాయిని మేము ఏ పరిస్థితిలో ఉందని చూసి సానుభూతి తెలియజేస్తూ ధైర్యాన్ని చెప్పడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈ సమస్య పరిష్కార విషయమై వాళ్ళ పెద్దలతో కూడా మా పెద్దలందరం కలిసి కాశీబొగ్గ సంఘం అధ్యక్షులు కోటిని దుర్గాప్రసాదరావు గారు వాళ్ళ కార్యవర్గంతో సమావేశమై చర్చలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ